హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో అయితే ఒక మంచి వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇది స్వీట్ రెసిపీ అన్నమాట. చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి తప్పకుండా అందరూ ట్రై చేయండి. మనం రెగ్యులర్ గా చేసుకునే స్వీట్స్ కాకుండా ఎప్పుడైనా టేస్టీగా డిఫరెంట్ గా తినాలనిపించినప్పుడు తప్పకుండా ఈ స్వీట్ ని ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ తో పని లేని ఆ స్వీట్ ఏంటో చూసేద్దామా మరి. ఈ స్వీట్ కోసం అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సేమియా. సేమియా అనేది నార్మల్ సేమియా కాదండి, సన్నగా ఉంటాయి కదా, ఆ సేమియా అయితే ఉపయోగించాలి. లావుగా ఉన్న సేమియా అసలు వాడకూడదు. ఇది మనకి ఏ సూపర్ మార్కెట్ లోనైనా సరే దొరుకుతుంది. అలాగే కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉంటుంది. ఈ స్వీట్ రెసిపీ అనేది ఖచ్చితంగా ఈ సన్న సేమియాలతోనే చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ సేమియాల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసేసుకోవాలి. ఎంత చిన్న ముక్కలుగా చేయగలిగితే అంత చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి. ఎప్పుడైనా సడన్ గా ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈజీగా అండ్ క్విక్ గా అయిపోయే రెసిపీ ఇది. దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ తో కూడా ఏం పని ఉండదు. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ తోనే ఇది అయిపోతుంది. ఇలా కంప్లీట్ గా వీటిని స్మాష్ చేసేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ కనుక మీకు నెయ్యి అవైలబుల్ గా లేనట్టయితే బటర్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు నేతిలో దీన్ని వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలి. ఓన్లీ లో ఫ్లేమ్ లో మాత్రమే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టడం వల్ల సేమియా అనేది మాడిపోతుంది అండ్ టేస్ట్ అనేది స్వీట్ కి పర్ఫెక్ట్ గా రాదు. నెయ్యి అలాగే వెన్న కూడా అవైలబుల్ గా లేని వాళ్ళు ఆయిల్ తో కూడా ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే మనం స్వీట్ తింటున్నప్పుడు ఆయిల్ ఫ్లేవర్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. మాక్సిమం ఈ స్వీట్ తయారు చేసుకునేటప్పుడు నెయ్యి ఆర్ వెన్న మాత్రమే ప్రిఫర్ చేయండి. దీన్ని ఒక 5 మినిట్స్ పాటు బాగా రోస్ట్ చేసేసుకున్న తర్వాత ఒక మందపాటి గిన్నెలోనికి 1/2 లీటర్ పాలు వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ 1/2 లీటర్ పాలల్లోని 3 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ అనేది ఏ సూపర్ మార్కెట్లోనే అవైలబుల్ గా ఉంటుంది. ఒకవేళ మీకు అవైలబుల్ గా లేనట్టయితే కార్న్ ఫ్లోర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ కస్టర్డ్ పౌడర్ అనేది ఓన్లీ ఈ పాలు అనేవి చిక్కపడడానికి మాత్రమే నేను వాడుతున్నాను. మీరు కనుక కార్న్ ఫ్లోర్ యూస్ చేస్తే ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ కూడా యూస్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో స్వీట్నెస్ కోసం నేనైతే బెల్లాన్ని యూస్ చేశాను. మీ దగ్గర బెల్లం అవైలబుల్ గా లేకపోతే పంచదార కూడా వాడుకోవచ్చు. స్వీట్నెస్ అనేది మనం తినేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం కొంచెం స్వీట్ ఎక్కువగా తింటాం అనుకుంటే కనుక 3 టేబుల్ స్పూన్ల దాకా షుగర్ యాడ్ చేసుకోవాలి. లేదు అనుకుంటే 2 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. ఇలా పొయ్యి మీద కలుపుతూ వేడి చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చిక్కగా తయారవుతుంది. దీన్ని కలుపుకుంటూ చల్లార్చుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని ఫస్ట్ లేయర్ గా వేసేసుకోవాలి. ఎప్పుడు ఒకేలాగే కాకుండా ఇలా డిఫరెంట్ గా స్వీట్స్ చేసుకొని తినడం వల్ల మన టమ్మీ కూడా చాలా హ్యాపీ అవుతుంది. ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న సేమియా మొత్తం ఫస్ట్ లేయర్ గా వేసేసుకున్న తర్వాత మనం పాలతో చేసుకున్న మిక్చర్ ఉంది కదా, అది సెకండ్ లేయర్ గా వేసేసుకోవాలి. కంప్లీట్ గా కింద లేయర్ మొత్తం కవర్ అయిపోయేలాగా వేసుకోవాలి. మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఎక్కువగా సేమియా అన్న దాన్ని పీల్చుకొని మెత్తబడుతుంది. ఇది రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం డైరెక్ట్ గా తినేయకుండా ఒక 1 అవర్ ఇది నానిన తర్వాత తింటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలా సెకండ్ లేయర్ గా దీన్ని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిపోయిన సేమియాని మొత్తం థర్డ్ లేయర్ గా వేసేసుకోవాలి. ఇలా సేమియాని థర్డ్ లేయర్ గా వేసేసుకున్న తర్వాత నేనైతే పైన డ్రై ఫ్రూట్ తోటి గార్నిష్ చేశాను. మీరు కావాలనుకుంటే మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ తో కానీ లేదంటే ఫ్రూట్స్ తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అనేవి కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీకు నచ్చితేనే వేసుకోండి, లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఈ స్వీట్ ఇంకా ఎక్కువ టేస్ట్ రావడానికి పైన లేయర్ గా షుగర్ సిరప్ అయితే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయలేదండి, మీకు ఇష్టమైతేనే వేసుకోండి. అలా షుగర్ సిరప్ వేసుకోవడం వల్ల పైన లేయర్ కూడా కొంచెం నానుతుంది. లేదు అనుకుంటే కింద లేయర్ ఒకటి నానుతుంది, పైన లేయర్ కొంచెం క్రిస్పీగా ఉంటుంది. అంతేనండి, ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది. స్వీట్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ తో కూడా మీకు పని ఉండదు. మీ దగ్గర ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. ఈ స్వీట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.